హాయ్ ఫ్రెండ్స్. సో నిన్నటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం, అప్ సైడ్ 50,200 అబవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దానిపై నుండి ఎంట్రీ తీసుకుంటే మనకు అరౌండ్ 50,700 వరకు మూమెంట్ ఉండే ఛాన్స్ ఉందని అనుకున్నాం. డౌన్ సైడ్ 49,630 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఎక్స్పెక్ట్ చేసాము. 49,000 వరకు మనం ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం. సో 600 పాయింట్స్ రఫ్లీ. బట్ మార్కెట్ ఈరోజు మన ఇంపార్టెంట్ లెవెల్స్ ఎగ్జాక్ట్ ఎలా మార్కెట్ రియాక్షన్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వచ్చింది. 50,200 ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ ఒక 20 మినిట్స్ సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక 200 పాయింట్స్ ఫాల్ చూడవచ్చు. అక్కడ నుండి మళ్ళీ అగైన్ 50,200 దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయ్యి ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నుండి మనం ఎంట్రీ తీసుకున్న ఈజీగా అరౌండ్ 300 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ మనం 50,700 అప్ సైడ్ టార్గెట్ అనుకున్నాం. బట్ మూమెంటమ్ అనేది అంతా రాలేదు. ఈవెన్ దో మనం మార్కెట్ క్లోజింగ్ వరకు పొజిషన్ హోల్డ్లో పెట్టుకున్నా కానీ అబౌట్ 200 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేసే ఉంటాం అనమాట. ఇది ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఇచ్చిన లెవెల్స్కి ఈరోజు మార్కెట్ అనేది ఇలా రియాక్ట్ అయింది. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను కొన్ని అలర్ట్స్ అనేవి పెట్టాను. ఈరోజు ఆల్మోస్ట్ 3 అలర్ట్స్ పెట్టాను. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మోర్ దెన్ 150 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేశారని అనుకుంటున్నాను. సో రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మార్కెట్ వ్యూ ఒకసారి చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో యాజ్ ఆఫ్ నౌ 50,410 ఒక ఇంపార్టెంట్ లెవెల్గా మనం చూసుకోవచ్చు. ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే దాని కింద ఉండి మనం సెల్లింగ్ ప్రెజర్ అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,000 అండ్ సెకండ్ టార్గెట్ 49,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దానిపై నుండి మనం బయింగ్ ఆపర్చునిటీ చూడవచ్చు. అరౌండ్ 50,700 వరకు 700 అబోవ్ వరకు మనం మూమెంటం అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నియర్ 50,700 ఓపెన్ అయితే మనము రీటెస్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఒక మూమెంటం వచ్చే వరకు రేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఏదైనా ఒక లెవెల్ వరకు మార్కెట్ వచ్చి రీటెస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే చాలా బెటర్. సో యాజ్ ఆఫ్ నౌ వితౌట్ రిస్క్ ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. రేపు ఏదైనా మార్కెట్లో చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఎవరైతే జాయిన్ అవ్వలేరో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.